హైదరాబాద్లో నుమాయిష్ తుది దశకు చేరింది. లాస్ట్ డే ఎప్పుడనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. 2 రోజులు పొడిగించాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరగా పోలీస్ కమిషనర్ నిరాకరించారు. నుమాయిష్ చివర్లో పెరగనున్న రష్ను దృష్టిలో పెట్టుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. బేగం బజార్ పిఎస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందన్నారు బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదయ్యాయి, భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో సందడిగా కొనసాగుతుంది. ప్రతిరోజు లక్షల మంది సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్కి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తున్నటువంటి సందర్శకుల కోసం ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు. మరికొన్ని రోజులలో నుమాయిష్ ఎగ్జిబిషన్ క్లోజ్ అవబోతుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది సందర్శకులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళ భద్రతా రీత్యా ఎటువంటి భద్రతా చర్యలు అనేవి చేపడుతున్నారు అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు బేగం బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు విజయ్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తుంటాము ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటారు. సో లోపలికి వచ్చిన వాళ్ళకి ఈవ్ టీజింగ్ కేసులే కానీ, లేదంటే పిక్ పాకెటింగ్ కేసులే కానీ, చిన్నపిల్లలు తప్పిపోవడం, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మనం మామూలుగా చూస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి సార్? మనం ఈ సంవత్సరం 84th నుమాయిష్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 38 days కంప్లీటెడ్ అయిపోయింది. గత 38 రోజుల నుంచి మేము పరిశీలిస్తే జనరల్గా వర్కింగ్ డేస్లో పబ్లిక్ అనేది నార్మల్గా తక్కువ వస్తారు. వీక్ డేస్ ఏదైతే సాటర్డే, సండే, ఫ్రైడే ఏదైతే ఉందో ఈ 3 days కొద్దిగా బాగా క్రౌడ్ వస్తుంది. మనకి లాస్ట్ సాటర్డే, సండే కూడా కంపేర్ చేస్తే లాస్ట్ సాటర్డే రోజు 84,000 క్రౌడ్ అనేది వచ్చింది ఇక్కడికి. సండే రోజు 81,000 క్రౌడ్ అనేది వచ్చింది. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే మేము గత సంవత్సరంలో జరిగినటువంటి బందోబస్తుని ఒకసారి అనాలసిస్ చేసుకొని ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అఫెన్స్లు అవుతున్నాయి, ఎక్కడ ఈవ్ టీజింగ్ జరుగుతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అనాలసిస్ చేసి మా సీనియర్ ఆఫీసర్స్తో ఒకసారి అనాలసిస్ చేసేసి దాని ప్రకారం ఈసారి ఇక్కడ మేము ఈసారి నంబర్ ఆఫ్ డకాయ్ టీంలు అనేది ఎక్కువ పెట్టినాం. ఎందుకంటే ఇలాంటి క్రౌడ్ ప్లేసెస్లో మనకి మేజర్గా అఫెన్సెస్ వచ్చి పిక్ ప్యాకెటింగ్ అనేది జరుగుతుంటుంది. రిమైనింగ్ అంత పెద్ద అఫెన్సెస్ అనేటివి జరగవు. ఎందుకంటే ప్రతి 100 to ప్రతి 10-20 మీటర్స్కి దరిదాపులో మా పోలీస్ సిబ్బంది అనేది బందోబస్తులు ఎక్కడో తను ఉంటారు. కాబట్టి పెద్ద పెద్ద అఫెన్సులు జరగడానికి అయితే స్కోప్ లేదు. ఎంతసేపు ఉన్నా పిక్ ప్యాకెటింగ్ కోసం బాగా అఫెన్సులు జరుగుతుంటాయి. ఈ పిక్ ప్యాకెటింగ్లను మేము దృష్టిలో పెట్టుకొని దాదాపు మా దగ్గర అంటే డకాయ్ టీమ్ అంటే ఎట్లా అంటే మా వాళ్ళు మఫ్టీలో ఆ జనాల్లో కలిసిపోయి అందరినీ అబ్జర్వ్ చేసుకుంటా ఇందులో ఈసారి మేము ఇంకా కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ప్రీవియస్ అఫెండర్లని మేము ఇన్ఫార్మర్గా మలుచుకొని ఆ పిక్ ప్యాకెటర్లని ఒక ఉమెన్ కానిస్టేబుల్ ప్లస్ ఒక ఉమెన్ ప్రీవియస్ అఫెన్స్లో ఉన్న ఇన్ఫార్మర్లని పోలీస్ స్టేషన్ పిలిపించి కొద్దిగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఈ 38 days కూడా వాళ్ళని మాతో పాటు తిప్పుకుంటున్నాం. సో మొత్తంగా ఎన్ని సీసీ కెమెరాలను మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్? ఇక్కడ జనరల్ రెగ్యులర్గా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏదైతే ఎగ్జిబిషన్ సొసైటీలో ఉన్నటివి కాకుండా అదనంగా 125 కెమెరాలు అనేటివి అదనంగా మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఓన్లీ ఎగ్జిబిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్డ్ కెమెరాస్ అనేటివి కొన్ని ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళవి అక్కడ కెమెరాస్ ఉన్నాయి. అవి కాక ఒక 125 కెమెరాస్ విత్ ఇన్ ద గ్రౌండ్లో కూడా అరేంజ్మెంట్ జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది పిక్ పాకెటర్లను మనం పట్టుకోవడం జరిగింది సార్? ఎంతమంది మన సిబ్బంది మఫ్టీలో ఉండి వాళ్ళని ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళు అడుగడుగునా ఉండి చెక్ చేస్తున్నారు? ఈ పిక్ ప్యాకెటర్లని ప్లస్ చిన్న చిన్న అఫెండర్లు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని పట్టుకోనికే మా అబిడ్స్ డివిజన్లో ఉన్నటువంటి క్రైమ్ పార్టీ అంటే మా ఉమెన్ కానిస్టేబుల్లకే మఫ్టీ డ్రెస్ వేసేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా డైలీ 2-3 పిక్ ప్యాకెటర్లను మేము పట్టుకొని అంటే వాడు అఫెన్స్ చేయకుండా కొంతమంది డైరెక్ట్ మా గేట్ లోపలికి ఎంటర్ అయినామనే పట్టుకొని వాడి ప్రీవియస్ యాంటిసిడెంట్స్ చెక్ చేసి ఫింగర్ ప్రింట్ చెక్ చేసి వాడి కౌన్సిలింగ్ చేసి లేదు వీడు ప్రీవియస్ అఫెండర్ అయితే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం, లేదు వాడు రెడ్ హ్యాండెడ్గా అటెంప్ట్ చేస్తుంటే వాడిని పట్టుకోవడం, వాడిని ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాయించుకొని ఎఫ్ఐఆర్ చేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపడం జరుగుతుంది. సో నుమాయిష్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా సందిగ్ధత అనేది ఉంటుంది. సో మీకు ఎప్పటి వరకు అని చెప్పారు సార్? అంటే ఫిబ్రవరి 15 అని అంటున్నారు. అప్పటి వరకైనా పొడిగించే అవకాశం ఏమైనా ఉంది అంటారు? దీని మీద ఈ ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి గారు మా సిపి సార్కి ఒక రిక్వెషన్ లెటర్ 16th 17th ఎక్స్టెన్షన్ అని చెప్పి మా సిపి సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ లెటర్కి అనుగుణంగా మా సిపి సార్ గారు క్లియర్గా ఒక మెమో ఇష్యూ చేసిండు.
ఇది 15th ఏదైతే మనం ప్రీవియస్ పర్మిషన్ ఇచ్చినామో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15th వరకు అని చెప్పి ఆ ఫిబ్రవరి 15th అనేది లాస్ట్, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ లేదు అని చెప్పి ఒక మెమో ఇచ్చాడు. అది మేము నిన్న సురేందర్ రెడ్డి సెక్రటరీ కూడా నోటీసు రూపకంగా సర్వ్ చేసినాం. మా సిపి సార్ ఇచ్చిన మెమో కూడా సెక్రటరీ గారికి సర్వ్ చేసినాం. మళ్ళీ వాళ్ళు మరొకసారి రిక్వెస్ట్ చేసుకొని 16th 17th కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటారా లేదనేది మా పై అధికారుల యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ అయితే 15th వరకే పర్మిషన్ ఉంది అని మనం అనుకోవచ్చు. సో మనం చూడొచ్చు, నుమాయిష్ ఎగ్జిబిషన్కి కేవలం హైదరాబాద్ నుంచే కాదు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు అయితే తరలి వస్తూ ఉంటారు. ఇక నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత వారి భద్రతా దృష్ట్యా కూడా పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా కూడా సిబ్బందిని అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. పిక్ పాకెటర్ల నుంచి సందర్శకులను కాపాడేందుకు మఫ్టీలో కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. దీంతో పాటుగా మహిళల మీద ఏదైతే ఈవ్ టీజింగ్కి పాల్పడతారో అటువంటివి జరగకుండా షీ టీమ్స్ ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ మనకు సిబ్బంది ఉండి ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే రానున్నది అంటే ఇంకొక 4-5 రోజులలో మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో మనకు లక్షలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని ఇంకా పెంచుతున్నామని ఎక్కడికక్కడ పాయింట్స్ పెట్టుకొని ఆయా ప్రాంతాలలో కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామనేది కూడా పోలీస్ అధికారులు మనకు చెప్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమా బిగ్ టీవీ, హైదరాబాద్.